మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో జాతీయ స్థాయి కరాటే అండ్ కుంగ్-ఫు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కరాటే మాస్టర్ రంగు శ్రీనివాస్ మందమర్రి CISF బ్యారక్ లో జాతీయ స్థాయి కరాటే అండ్ కుంగ్-ఫు ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, TBGKS ఏరియా ఉపాధ్యక్షులు మెడపల్లి సంపత్, BRS పట్టణ అధ్యక్షులు జె రవీందర్ హాజరై క్రీడా జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 800 మంది క్రీడాకారులు, 60 మంది మాస్టర్లు, క్రీడాకారుల కుటుంబ సభ్యులు, స్థానిక BRS నాయకులు పాల్గొనడం జరిగింది. నేడు జాతీయ స్థాయి కరాటే మరియు కుంగ్-ఫు కార్యక్రమ నిర్వహణకి పూనుకున్నటువంటి రంగు శ్రీనివాస్ గారు, అట్లాగే నేటి కార్యక్రమం విచ్చేసినటువంటి మెడికల్ సంపత్ గారు, జె రవీందర్ గారు, శంకర్ గారు, ఇతర కరాటే మాస్టర్స్, అట్లాగే ప్రేమైన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ప్రెసిడెంట్ మీడియా అందరికీ శుభోదయం. నిజంగా ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆర్గనైజేషన్ తెలియజేస్తాను. మనకు విషయం తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏవైనా మనం అనుకున్న పనులు కానీ చేయాలనుకున్న టార్గెట్స్ కానీ మనం సాధిస్తాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కుంగ్-ఫు కానీ, కరాటే కానీ, యోగా కానీ ఇది ఒక సాధారణంగా మనం వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మన అభివృద్ధిలోకి వస్తాం. ఇంతకుముందు శంకర్ గారు చాలా చక్కగా వివరించారు. ఈ రెండు విద్యలు, యుద్ధ విద్యలు ఏ విధంగా వచ్చాయని. వీటి స్పెషాలిటీ ఏంటంటే, మనం కత్తి యుద్ధం చేయాలంటే కత్తి కావాలి, కర్ర సాము చేయాలంటే కర్ర కావాలి, ఏమైనా ఆయుధాలు కావాలి. ఎలాంటి ఆయుధం లేకుండా ఎదుటి వ్యక్తిని నిర్వీర్యం చేయడానికి, లేకుంటే అశక్తిని చేయడానికి మనకు మన పెద్దలు నేర్పినటువంటి చక్కటి కళ కరాటే కానీ, కుంగ్-ఫు కానీ, ఈ విద్యలో చక్కగా నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే భవిష్యత్తులో ఏదైనా అవసరం కలిగినప్పుడు దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. నిజంగా వాళ్ళందరూ చూస్తే నాకు అనిపిస్తుంది, నేనెందుకు నేర్చుకునేలా చిన్నగా కనిపిస్తూ ఉంది. సరిగ్గా నాకైతే 50 సంవత్సరాలు ఇది తెలుసుకోవడం నేర్చుకోవడం. అయితే నిజంగా ఇలాంటి అవకాశాలు దొరకడం కూడా చాలా గొప్ప అదృష్టం. ఇది అందరికీ రాదు. నేనున్నది చదివింది పెరిగింది కామారెడ్డి. అక్కడ మాకు ఇలాంటి అక్కడ అవైలబుల్ లేకుండే. నిజంగా మీరు అందరూ అదృష్టవంతులు. నేను చాలా చక్కటి మాస్టర్స్లో అవైలబుల్ ఉన్నారు. చాలా చక్కగా నేర్చుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పని ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ప్రావీణ్యత వస్తుంది. కష్టంతో ఏది చేసినా మనము
దాని ఫలాన్ని కానీ సఫలీకృతం కాలేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధిస్తాం. కాబట్టి ఇంత చక్కటి కళను ప్రజల్లో ఇనుమడింపజేస్తూ ఇంత చక్కగా ప్రావీణ్యత సాధించడానికి పిల్లలకు సాధించడానికి మాస్టర్స్కి ఇంత చక్కటి కార్యక్రమం ముఖ్యంగా ఈ సిఎస్ఎం బ్యారక్స్లో పెట్టాలని ఆలోచించినందుకు ఆర్గనైజేషన్ సుఖం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఊరి మధ్యలో ఉన్నటువంటి ఏరియా, సుమారు 1000 మంది పిల్లల వరకు వస్తుందని తెలిసింది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్కి నా తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఏదైతే చక్కటి ఆలోచనలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారో దీంట్లో అందరూ సఫలీకృతులు కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. అట్లాగే ఇంత చక్కటి కార్యక్రమానికి ముందుండి భాగస్వామి గారు కూడా, ఎమ్మెల్యే గారు, చీఫ్ మినిస్టర్ గారు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి తన సహకారం అందిస్తున్నందుకు మీ అందరి తరఫున సాధారణ తెలియజేస్తామని